రంగారెడ్డి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకం కింద వేరుశెనగ రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీ జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చిన పలువురు వేరుశెనగ రైతులతో మాట్లాడి పంట పెట్టుబడికి అయ్యే ఖర్చు వివరాలను పూర్తయిన తర్వాత వచ్చే దిగుబడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటతో పోల్స్తే వేరుశెనగ వేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. రైతులు పంట మార్పిడి ఎప్పుడు ఒకే రకం పంట కాకుండా నూనె గింజలను కూడా ఉత్పత్తి చేయాలని సూచించారు. వేరుశెనగ నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెలవు తీసుకుంటారు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మేము ఏయూ గారిని అగ్రికల్చర్ వాళ్ళు అడగండి. చాలా మంచి స్కీమ్ ఇది. సీడ్ ఫ్రీ ఉంది, సబ్సిడీ వస్తుంది, తర్వాత బైబ్యాక్ కూడా వస్తుంది. మూడు ఎకరాలు ఎంతో పెట్టుబడి అవుతుంది. పెట్టడానికి కెమికల్ రావడం వల్ల వనపర్తి జిల్లాకి ఎక్కడైతే శనగలు ఎక్కువ వేస్తారు అఫ్లాటాక్సిన్ లేకుండా శనగలు ఉంటాయి. ఇది పెట్టి మన ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీని గురించి మొత్తం మన రాష్ట్రంలో కూడా మంచి పేరు. సో వనపర్తిలో కూడా శనగలకి చాలా మంచి డిమాండ్ ఉంది. మనం ఒకే వరి నాటులో ఉంటే ఎప్పుడో అప్పుడు మనకి ధర అనేది తగ్గిపోయినప్పుడు మనకి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. సో మీరందరూ ముందస్తు రైతులు కొంతమంది మండలం కూడా చాలా చైతన్యవంతం రైతులు ఉంటుంది కూడా. మీరు ఆల్రెడీ చాలా మంది శనగలు వేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కూడా శనగలు మాత్రమే కాదు, ఆయిల్ పంప్ కూడా మనకు మంచి స్కీమ్ ఉంది. దాంట్లో కూడా ఎకరానికి సబ్సిడీ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకుంటే మీకు చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ముందస్తు రైతులుగా మీరు వేరే వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం అనేది చూపించగలుగుతారు.